హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ కథ వినండి. పెదదొన్నలపాడులో జరిగిన ఒక భయానక సంఘటన. ఆ ఇంట్లో జరిగిన ఒక్క సంఘటన ఆ ఊరి మొత్తాన్ని వణికించింది. ఆ ఇల్లు కూడా పాతబడినది కాదు, 2 నెలల క్రితమే కొత్తగా కట్టారు. కానీ ఇప్పుడు ఎవరూ ఉండటం లేదు. ఆ ఇంట్లో అడుగు పెట్టడానికే భయపడిపోతున్నారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఇంటి యజమాని పేరు బాలసుబ్రహ్మణ్యం. అతను ఒక పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్. అతనికి ఒక మనవడు ఉన్నాడు. అతని పేరు రాజు. రాజు తన రూమ్లో నిద్రపోతుండగా అర్ధరాత్రి పూట తన తలుపు దగ్గర ఏవో వింత శబ్దాలు విన్నాడు. అతను పైకి లేచి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ ఒక చిన్న పిల్ల తాతయ్య తాతయ్య అంటూ గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న మా తాతగారి బీరువాల నుండి వస్తుంది. ఆ బీరువాకి మా తాతయ్య తాళం వేయటం నేను చూశాను. కానీ ఇప్పుడు అందులో నుండి ఎవరో మాట వినిపిస్తుంది. అది ఒక చిన్న పిల్లది. కొంతసేపటికి ఆ గొంతు వినిపించడం ఆగిపోయింది. అదే రాత్రి బీరువా మీద ఎర్రటి రక్తంతో రాసి ఉంది, తాళం వేశావు కానీ నా ఊపిరిని మాత్రం అడ్డుకోలేవు అని పైన రాసి ఉంది. అది చూసిన బాలసుబ్రహ్మణ్యం హై బీపీతో పడిపోయాడు. పిల్లాడు రాజు మరో రోజు అదే బీరువా దగ్గర నిల్చుంటే లోపల నుండి చేతులు తడిగా బయటకు వచ్చాయట. అవి ఒక చిన్న పిల్ల చేతులు. ఆ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళు చెప్తారు, ఆ ఇంటి స్థలంలో 1974లో ఒక 8 ఏళ్ల పాపను బావిలో తోసేశారట. ఆమె పేరు తులసి. అప్పటి నుంచి ఏ ఇంట్లో చిన్నపిల్లల గొంతులు వినిపిస్తే గదిలో తాళం వేసిన బీరువాల నుండి ఆ చిన్నపిల్ల గొంతు వినిపిస్తుందట. పైన గోడపైన రక్తంతో ఆమెని ఎవరు ఆపలేరట అని రాస్తుంది. ఆ ఊరిలో ఒక్కటే నడుస్తుంది. ఆ గదికి తాళం వేసిన లోపల నుంచి అరుస్తూనే ఉంటుంది తులసి. ఆ గోడల మీద ఒకటి పదం రాస్తుంది. ఆ పదం ఏమిటంటే, నన్ను మర్చిపోవద్దు,